దేవా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. సర్వకృపానిధివైన మా దేవా నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 మా తండ్రి. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా దీపము యేసయ్యా నీవే వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృపా నన్ను విడనన్నది, మర్మాల బడిలో నా సేరరించుతున్నది. మారని నీ కృపా నన్ను విడనన్నది, మర్మాల బడిలో నా సేరరించుతున్నది. మ్రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసిదివే సైన్యముల అధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసిదివే సైన్యముల అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము
దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా పారిపోతులే నీవు వెలిగించిన దీపము 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 ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ విధముగా నిన్ను ఆరాధించుకొనుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. బలమైన నీ సన్నిధి ప్రభావం యేసు నామములో మా మధ్య ఇక్కడ ఉండునుగాక. దేవా నీ బలమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, అనేకమైన మర్మములు సవివరంగా ప్రభా తెలియపరచడానికి కావలసిన కృప, నీ బలమైన వాక్ శక్తి నాకు అనుగ్రహించమని దేవా ఇదిగో తండ్రి ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పిస్తున్నాం. నీ సన్నిధిని ప్రత్యక్షతను ఆపేక్షిస్తూ నీవే నాతో మాతో మాట్లాడమని కోరుకుంటూ ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పిస్తూ వాక్య ఉపదేశం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతూ నీ కృప ద్వారా పరిశుద్ధమైన శరీరం రక్తము తీసుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా ఇదిగో తండ్రి ఆరాధనలు ఇలా ఏకీవించడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. వాక్య ఉపదేశం ద్వారా దేవా నీవే నాతో మాతో మాట్లాడమని, నీవు మాట్లాడుతుండగా శ్రద్ధ వినయ భయ భక్తులు కలిగి నీ మాటలకు చెవియొగ్గి హృదయాన్ని స్థిరపరచుకొని శ్రద్ధగా నీ మాటలను దేవా స్వతంత్రించుకొని కృప పొందినట్లుగా సహాయము చేయమని నీవే చూడండి మమ్మల్ని నడిపించమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి నిన్ను మహింపరచుకుంటూ ముందున్న సమయాన్ని వాక్యోపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మంచిది. పరిశుద్ధ గ్రంథం చదువుతామండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము, పేజీ నంబరు 226 లేదా 27 చూడు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 22. అంటే మనకు అర్థం కావటానికి పద్దెనిమిదవ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది. అయితే మూల వాక్యం అయితే 22వ వచనం. 18వ వచనం కాడి నుంచి నేను చదువుతున్నాను, గమనించను. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహ్యుడై యుండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలి కోడలకు ఫీనెహాసును భార్యకు అప్పటికి గర్భం కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిది గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతి విని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ఫుట్నోట్లో ఉంటుంది, 1వ అక్షరం వేసి ప్రభావము పోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావో, ఏ పరిచర్య పట్ల, ఏ సంఘం పట్ల, ఏ సేవకుడి పట్ల, ఏ సంఘ పెద్ద పట్ల, పరిచారకుల పట్ల, విశ్వాసుల పట్ల, లేదా ఏ కుటుంబం పట్ల, ఏ సంగతులకు నువ్వు తెలియపరచాలనుకుంటున్నావో నీ మనసులో ఉద్దేశించుకున్నవన్నీ ఈ లేఖనము చాటున నువ్వు నిర్ణయించిన సంగతులన్నీ బయటకు తెచ్చి ప్రతి ఒక్కరికి తేటగా అర్థమయ్యేలాగా ఉపమాన రీతిగా వారికి వినబుద్ధి కలుగు వరకు ప్రభువా నువ్వు బోధించావన్నట్లుగా, అధికారముతో బోధించావన్నట్లుగా ఈరోజు నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నీ శ్రేష్టమైన మాటలు బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతులోంచి మీరు కనబడుతూ, మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన నీ వాక్ శక్తినిచ్చి, ధారాళమైన నీ ఆత్మ నడిపింపునిచ్చి, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి, నిగూఢమైనటువంటి మర్మాలు సైతం దేవా అందరికీ స్పష్టంగా బోధించగల సామర్థ్యమునిచ్చి, నీవే నీ ప్రజలతో, నాతో, మాతో అందరితో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నావు. నీవు మాట్లాడుచుండగా మా అందరికి వినగలిగిన చెవుని దయచే, గ్రహించగల మనసును దయచే, లోబడి హృదయాన్ని దయచే, వాక్యానుగుణంగా జీవించే కృపను దయచే, దిద్దుబాటు మనసును మాకు దయచే. నిత్యత్వము చేరు పర్యాంత వరకు నీ పాసను శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన సేవ ఇదిగోచని భూదేగంతల వరకు సాగి వెళ్ళి చేసి నిన్ను మహింపరచున్నట్లుగా కృపను దయచే. సంపూర్ణ సిద్ధి పొందడానికి కృపను దయచే. ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావచ్చు ఏది వదిలిపెట్టకుండా
సమర్థవంతంగా సంపూర్ణం చేసి నిన్ను ధైర్యంగా ఎదుర్కొనే కృపను కూడా దయచి మా ఎడలను కలిగిన సంకల్పం అనాది ప్రణాళిక ఏమైతున్నదో అది నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా నెరవేర్చబడుటకు కృపను గురించి అలాగూ జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని మాకు బోధించమని బతిమలాడుతున్నాం. మా చేయి పట్టుకొని నడిపించమని బతిమలాడుతున్నాం. అయ్యా, మాకు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి విద్యా బుద్ధులు మాకు నేర్పండి ప్రభువా. ఆధ్యాత్మిక పరిపక్వతలోకి అడుగులు వేయించండి ప్రభువా. అంతరంగంలోనూ బాటంగాను ప్రతి క్రియలను ప్రతి చర్యలను మాట తీరు అన్ని విషయాలు నిన్ను ప్రతిబింబించే కృప దయచేయండి ప్రభువా. నిన్ను ప్రజలు చూడాలయ్యా, మాలో నుంచి అన్ని విషయాలు దేవా నిన్ను చూడాలి ప్రజలు. తద్వారా నీ కృపలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరు ఆకర్షింపబడాలి, రక్షించబడాలి, నీ సంఘంలో చేర్చబడాలి, నీ నామము వారి ద్వారా ఘనపరచబడాలి. మా బ్రతుకులను బట్టి కూడా నువ్వు సంతోషించాలి. అలాగను మాకు బోధించి మమ్మల్ని బలపరచమని బతిమలాడుతూ, నీ పక్షం వహించని నేను బలహీనుడయ్యా, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నీ సిలువ రక్తంతో నా సమస్త అవిధేతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటున్నాను. కొట్టివేయండి, శుద్ధ జలంతో కొట్టివేయి, పరిశుద్ధపరచు. పరిశుద్ధాత్మజ్ఞంలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం, ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7, 8, 20 వచనం ప్రకారము, యెషయా 51:16 ప్రకారము, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనం ప్రకారం నీ కృప నాకు ఇచ్చి, ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప ఇచ్చి నీ కృప నాకు దయచి, ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం నీ ఆత్మతో నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడయ్యా. అయ్యా, మాతో మాట్లాడు ప్రభువా, నీ కార్యములు జరిగించు, సహాయం ఇచ్చు. అలాగనే ప్రభువా, ఇదిగో తండ్రి, నీ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నా శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ దుష్టుడు, వాడి దూతలు కానీ చీకటంధకార శక్తులు కానీ ఈ లోకంలో, లేదంటే ఒక కులానికి, ఇదిగో తండ్రి ఒక వర్గానికి సంబంధించిన దేవ కుల సంబంధమైన దేవి దేవతలు దేవుళ్ళు లేదు ఈ లోకంలో పూజలు అందుకుంటున్నవి కానీ, చిల్లంగి బాలమని చాదబడి క్షుద్ర పూలు అనేటువంటివి కానీ, వశీకరణ అని కోటశక్తులని, ఇలా భయంకరమైన ఏమున్నా సరే వాటి ప్రభావంతో వేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తులు బంధిస్తున్నావు. నిత్య నరకానికి ఇప్పుడు విసిరి కొడుతున్నావు. ఇప్పుడే వాటి ప్రభావం వేస్తున్నావు, అక్కడ లయమైపోవును గాక. నా చుట్టూరు మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, మేమున్న ఈ గృహం, కాలనీ, గ్రామం, పట్టణం సమస్తం చుట్టూరు సిలువ రక్తం కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవే నీ చేతి మనం దాచిపెట్టు. నీ మహిమే కానీ ఇక్కడ ఆవరింపచేసి సినాయి పర్వతంగా మేమున్న ఈ స్థలాన్ని మార్చి ప్రభు స్తుతి సింహాసనాసనుడు అయి ఉండి ప్రభావం నీలో నుంచి నలుదిక్కులు ప్రభులు వెళ్ళేలాగా చేసి నీవు అనుకున్నది నెరవేర్చమని జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై నిలిచి అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని దేవదూతం చుట్టూ కావలి ఉంచి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతూ నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడినా నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక కుటుంబం గురించి చెప్పబడుతున్న సంగతి అది. అసలు అంతకుముందు ఏం జరిగిందయ్యా అంటే, ఏలి అనే ఆయన దేవాలయంలో యాజకుడు, తన కడుపున పుట్టిన బిడ్డలు కూడా అక్కడ యాజకుడు అంటే యాజకుని యొక్క, అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలంటే ఒక సేవకుడు. సేవకుని కడుపున పుట్టిన బిడ్డలు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వాళ్ళని సేవకునితో సమంగా గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని కాస్త వీళ్ళు ఏం చేశారంటే ఆటగా మార్చుకున్నారు. ఆటగా మార్చుకొని వీళ్ళకు నచ్చినట్లు బ్రతకడం మొదలుపెట్టారు. బాగా గమనించాలా, పరిశుద్ధ గ్రంథంలో కడుపున పుట్టిన బిడ్డల వల్ల కుటుంబం నాశనం అయిపోయిందంటే ఈ కుటుంబమే. పరిశుద్ధ గ్రంథంలో కడుపున పుట్టిన పిల్లల వల్ల కుటుంబం శపించబడి
అసలు ఆ కుటుంబానికి సంబంధించిన ఆనవాళి లేకుండా తుడిచివేయబడ్డ కుటుంబం ఏదైనా ఉందంటే ఏలి కుటుంబమే. అంత దుర్మార్గంగా బ్రతికారు పిల్లలు. కళ్ళ ముందు అంత దుర్మార్గంగా బ్రతుకుతున్నా కానీ కనీసం ఖండించటం కానీ గద్దించటం కానీ ఒక దెబ్బ కొడటం కానీ పొరపాటును కూడా చేయలే ఈ తండ్రి. మరి ఆ తల్లి ఎక్కడ ఉందో మరి? గారాభంగా పెంచుకుంది. గారాభం ఉండాలే కానీ కుటుంబం అసలు వంశం మొత్తానికి శాపం తెచ్చేటువంటి గారాభం ఉండకూడదు. బాలుడికి చిన్ననాటి నుంచే స్వాభావికంగానే మూఢత్వం ఉంటుందట. బాలుడు అన్నాకాడ బాలిక కూడా పెట్టాల. అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చిన్ననాటి నుంచే మూఢత్వం స్వాభావికంగానే ఉంటుందంట. ఆ మూఢత్వం అంటే మొండితనం, వ్యతిరేకత, మాట వినని గుణం, నాకు నచ్చినట్టుగా నేను ఉండాలనే తత్వం చిన్నప్పటి నుంచే స్వాభావికంగా, అంటే ఆ రక్తంలో ఉందని చెబుతున్నాడు. సామెతల గ్రంథం సాక్ష్యం ఇస్తుంది ఆ మాట. అయితే ఆ మూఢత్వం పోవాలంటే ఖచ్చితంగా తండ్రి కానీ తల్లి కానీ బెత్తం వాడాలట. ఆ బెత్తం కూడా వాడికి బుద్ధి వచ్చేలాగా, ఆమెకు బుద్ధి వచ్చేలాగా మాత్రమే వాడాలి. చావాలని కూడా కొట్టొద్దు అన్నాడు. సామెతల గ్రంథం అదే మాట సాక్ష్యం. బెత్తం వాడాలి. తండ్రి తల్లి అయినా సరే బెత్తం వాడాల. బెత్తం వాడకపోతే ఈ కుమారుడికైనా కుమార్తెకైనా వాళ్ళు విరోధులైపోతారు, వ్యతిరేకంగా. అసలు ఎందుకు? అసలు వాళ్ళు కళ్ళ ముందు చూస్తూ నాశనం అవడానికి వీళ్ళే పునాది రాళ్ళు అవుతారు. తల్లి తండ్రి బెత్తం వాడకపోతే, గద్దించకపోతే, ఖండించకపోతే, దిద్దుబాటు చేయకపోతే, దెబ్బ కొట్టకపోతే వీళ్ళే పునాది రాళ్ళు అన్నమాట. వాళ్ళ జీవితాలు అలా నాశనం అవడానికి, కూతురు జీవితమైనా కొడుకు జీవితమైనా అలా నాశనం అయిపోవటానికి కారణం తల్లి తండ్రి. ఎందుకు? బెత్తం వాడనందుకు. బెత్తంను వాడాలా, వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా వాడాలా. నీలో నుంచే ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయురాలు కనపడాలి వాళ్ళకి. ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు ఏం చేస్తారు? స్కూలుకు తీసుకువెళ్తే టీచర్లు ఏం చేస్తారు? ఓ దెబ్బ కొడతారు. తప్పు చేస్తూ ఉంటే చావాలని కొడతారు. వాళ్ళు చావాలని కొట్టరు. బడికి ఎందుకు పంపిస్తాం? విద్యా బుద్ధులు నేర్చుకుంటారని, చదువు అలాగే ఎలా క్రమశిక్షణ ఉండాలో అని చెప్పని. ఇప్పుడు మనం స్కూళ్ళలో చూస్తున్నాం, కాలేజీలో చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళల్లో వారంలో ఒక రోజు ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క రకమైన ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే ఒక క్రమశిక్షణ. పలానా రోజు మాత్రమే క్యాజువల్గా మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని రండి అంటారు. మిగతా రోజులు మాత్రం నీకు ఇంటికాడ 100 కోట్లు ఉండొచ్చు, కటిక బీదవై ఉండొచ్చు, మధ్య తరగతి కావచ్చు, కొద్దో గొప్ప ఉండొచ్చు. ఆ ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి కృంగిపోకుండా అందరూ సమానం అని చెప్పని స్కూల్ యూనిఫామ్ అనేది ఏర్పాటు చేశారు. ఒకరోజు మాత్రం స్వేచ్ఛనిచ్చారు, మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి. దాన్ని ప్రిన్సిపల్ అంటారు, క్రమశిక్షణ. దేనికి? విద్య బుద్ధులు, ఎవరితో ఎలా వ్యవహరించాలి, పెద్దలు వస్తే మర్యాద ఇవ్వటం కానీ అన్ని విషయాలు క్రమశిక్షణ ఉంటుంది. అలాగనే ఒక తల్లిగా ఒక తండ్రిగా కూడా ఇంట్లో కూడా క్రమశిక్షణ చేయాలి, క్రమం పెట్టాలి వాళ్ళని. క్రమం పెట్టకుండా ముద్దులు కూతురని ముద్దులు కొడుకు అని చెప్పని గారాబం చేస్తే నాశనం అయిపోతుంది వాళ్ళ జీవితాలు. చివరికి వాళ్ళు ఏదో తేడా పడతారు, వామ్మో వాయో వామ్మో వాయ్ అని లబో జీబో, ఈ నా కుమార్తె ఈ నా కుమారుడు ఇంత పని చేశాడంటే అలా నాశనం అవటానికి నీ గారాభమే, అలా నాశనం అయిపోవటానికి నీ గారాభమే. అతి గారాభం ఉండకూడదు. వాళ్ళు నాశనం అయిపోయేలాగా విచ్చలవిడిగా బ్రతికేలాగా గారాభం ఉండకూడదు. ఆ గారాభానికి కూడా క్రమం ఉండాలి. ఇక్కడ ఏలి తన భార్య చేసిన పొరపాటు ఏంటంటే యాజకత్వం ఉంది, ఉన్నా కానీ కడుపును పుట్టిన బిడ్డలను ఒక క్రమశిక్షణలో పెంచుకోవటం వల్ల కాల. బాగా గమనించాల. ఒక సేవకుడి కుటుంబమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్న ప్రతి కుటుంబంలో కూడా, నీ కుటుంబంలో నా కుటుంబంలో ఎవరి కుటుంబంలో అయినా సరే ఒక క్రమము క్రమశిక్షణ ఉండాలి.
ఒక క్రమశిక్షణ ఉండాలా. ఆ క్రమశిక్షణ లేదా వాళ్ళ ఇష్టం. ఇక పెద్దలంటే గౌరవం ఉండదు. ఏంది, ఎంత నోటికి ఏ మాట వస్తే ఆ మాట పలికేస్తారు, నోటికి ఏ మాట వస్తే ఆ మాట పలుకుతారు. ఇక వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు. నువ్వు కండిషన్ చేయాలని చూస్తే నీ మాట వినరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే గారాభంగా పెంచుకుంటా వచ్చావు. ఇప్పుడు ఆ గారాభం కాస్త నాశనానికి దారి తీసింది. ఏలీ కుటుంబంలో తన బిడ్డలు ఆ మందిరానికి వస్తున్న ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారంట. ఎంత అసభ్యంగా అంటే యవనస్తులైన ఆడపిల్లలను, పెండ్లైన ఆడవాళ్లను శారీరకంగా పాడు చేసే పని దాకా వెళ్ళిపోయారు. అది ఎరిగి కూడా ఏలీ గద్దించట్లా. మన జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో, మన కుటుంబాల్లో అయినా సరే బిడ్డలు కనుక తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఖండించాలి, గద్దించాలి. లేదనుకో ఇక అది అలవాటు అయిపోద్ది. ఒకళ్ళేమో పద్దాకలా సాగు కొడటానికి ప్రయత్నం చేస్తారు. నీ మాటతోనే, నీ కంటి చూపుతోనే వాళ్ళు భయం కలిగి క్రమంలోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇక పద్దాకలు కొడతా ఉంటే వీళ్ళు ఇంచేలే అని చెప్పి అనుకుంటా ఉంటారు. వాళ్ళ హృదయం ఆ విషయంలో బండరాయిగా మారిపోద్ది. పడితే కొట్టుకొని 4 దెబ్బలు కొడతాడు, ఇక తర్వాత వదిలేసి వెళ్ళిపోతాడు. ఏందంట ఈయన భయం పెడతానికి అనుకూల ఆ సమయంలోనే బెచ్చం వాడాలా. ఆ తర్వాత ప్రేమను కూడా ఖచ్చితంగా పంచాలి. కడుపును పుట్టిన బిడ్డలకు తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ అందించకపోతే ఇంకెవడు అందిస్తాడు? నువ్వేడ ప్రేమను పంచకపోతే ఒక వయసుకు రాగానే వాళ్ళు ఇంకోసారి ప్రేమను ఎత్తుక్కుంటారు. ఈరోజు అవుతున్న పరిస్థితులు ఎలా ఉందంటే, కన్న బిడ్డలు 5 సంవత్సరాల వరకు తల్లి దగ్గర, తండ్రి దగ్గర ప్రేమగా ఆప్యాయంగా ఆడుకోవటం కానీ, ఆ ప్రేమను ఆ రుచి చూడటం కానీ, వాళ్ళ మమకారాన్ని అందుకోవటం కానీ ఈ సెక్షనే లేదు. వాడికి కొంచెం జ్ఞానం వస్తుంది అనుకోవడం కానీ, అంటే 3 లేదా 4 సంవత్సరాలు వస్తుంటే ఈయన ఈడ్చుకొని పోయి ఆ స్కూల్లో పడేస్తున్నారు. ఇంకా తల్లి ప్రేమ ఎక్కడ, తండ్రి ప్రేమ ఎక్కడ? ఇక ఈ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ రుచి చూడని వాళ్ళు ఎవడో ఒకడు కళ్ళపల్లి మాట చెప్పగానే వాడు చెప్పిన మాటను బట్టి, ఆహా నా తల్లి కంటే, నా తండ్రి కంటే గొప్పగా ప్రేమ కలిగి ఉన్నాడు ఇతడు, ఇక నేనంటే నాకు ఏ ప్రేమ కావాలనుకున్న ఆ ప్రేమ ఇతని దగ్గర దొరికింది కాబట్టి ఇతనే నాకు లోకం, ఇతను లేకుండా నేను బ్రతకలేను, సావనైనా చచ్చాను కానీ ఇతను లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పనే స్థితికి వస్తారు. కారణం ఎవరు? తల్లిదండ్రుల ప్రేమ అందకుండా చిన్ననాడే దేశంపై ఇసిరేస్తారనమాట ఆ బడిలో. మాకు తెలిసి 5 సంవత్సరాలు మాకు వయసు ఒళ్ళు బాగా ఎక్కువ ఉందని చెప్పని వయసు ఎక్కువ వేశారు. అదే వయసు ప్రకారం ఆధార్ కార్డులో కూడా వెళ్ళిపోయింది మా బ్యాచ్ మొత్తానికి. అంటే మా నాన్న తర్వాత తోడబుట్టిన ఆడపిల్లలు, వాళ్ళ కడుపును పుట్టిన వాళ్ళు మొత్తానికి కూడా వయసు పెంచేసి, మా నాయనమ్మ గవర్నమెంట్ స్కూల్లో టీచరు 3 సంవత్సరాలు ఎగస్ట్రా వయసు వేసి దేశపోయి లోపలేసింది ఆ స్కూల్లో. ఎందుకంటే ఒళ్ళేమో ఎక్కువ, ఆకారం బాగా కనపడుతూ ఉంటాం, వయసు తక్కువ. మా మొత్తానికి, మా నాన్నకాడి నుంచి కానీ మా మేనత్తల పిల్లలు మొత్తానికి వయసు ఎక్కువ వేసింది. అయ్యే ఆధార్ కార్డులు, అదే డేట్ ఆఫ్ బర్త్ మీద మేము నడుస్తున్నాం. వాళ్ళు అల్లరిగా తిరగకుండా, టీచర్లు కాబట్టి అల్లరిగా తిరగకుండా దేశపోయి బడిలో పడేశారు. దుమ్ము కొట్టేవాళ్ళు అన్నమాట. ఒకరోజైతే తప్పు చేస్తే బట్టలు ఓడదీసి స్కూల్ క్లాస్ ముందు అలా నిలబెట్టి, 4వ తరగతిలో ఉన్నప్పుడు క్లాస్ ముందు అలా నిలబెట్టి, ఈత మెల్లి ఉంటుందిగా అది ఇరిగిపోయిందా కొట్టింది. ఒళ్ళంతా వాతలే. ఇవాళ అదే రకంగా కొడితే టీచర్ని కొడుతున్నారు, మాస్టర్ని కొడుతున్నారు. చదువు చెబితే చెప్పలే కానీ మా అబ్బాయిని కొట్టమాక అని చెప్పే రీతికి వచ్చారు. ఈరోజు పోయి కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. లేదంటే అవకాశం దొరికితే వాడిని చంపడానికి కూడా, ఆమెను చంపడానికి, ఎవరిని? టీచర్నను మాస్టర్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు తల్లిదండ్రులు. విద్యాబుద్ధులు నేర్పడానికి పంపించినప్పుడు తప్పు చేస్తే దెబ్బ కొట్టరా టీచర్లు? ఖచ్చితంగా కొడతారు. అట్ట కూడా కొట్టదంట. మరి అంత గారాభంగా పెంచితేనే ఎవడో ఒకటితో సంచి జరిపేసి వెళ్ళిపోతున్నారు చిన్నగా.
ఏది ఒక క్రమశిక్షణ లేకుండా, పెద్ద చిన్న లేకుండా విచ్చలవిడిగా మాట్లాడుతూ పెద్దలను గౌరవించాలనే ఆ తత్వమే లేకుండా నాశనానికి లాక్కొని పోతా ఉన్నారు ఈ గారాబాన్ని బట్టి పిల్లలు. ఇక్కడ ఈ కుటుంబం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళినా అత్యంత ప్రమాదకరంగా నాశనమైన కుటుంబం ఏదైనా ఉందంటే ఏలి కుటుంబమే. ఎందుకు ఆ మాట అంటున్నంటే, కొరహుకైతే వాళ్ళ సంతానం ఉంది, ఎన్నే ఎమ్రే దాతాన్ అభిరామ్ అనే వాళ్ళకు లేదు మళ్ళీ అవకాశం. కానీ కొరహు కుమారులు కీర్తనలు అని చెప్పని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కొరహు కుమారులు కొరహు తిరుగుబాటు చేసినప్పుడు యెహోవా పక్షంగా ఉండేవాళ్ళు ఎవరో ఇటు రాండి అన్నప్పుడు మోషే పక్కకు వచ్చి నిలబడ్డారు కొంతమంది కొరహు సంతానం. రాని మూర్ఖంగా అడ్డం తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కొరహు, దాతాన్, అభిరామ్, ఎన్నే ఎమ్రే అనే వాళ్ళు మొత్తం మొడిగ మొత్తం బంధువులతో సహా పశువులు మంద ఏమైతే ఉన్నాయో వాళ్ళు కలిగిన అన్ని బంగారంతో సహా మొత్తాన్ని భూమి నోరు తెరిచి మొత్తాన్ని మింగేసింది. అంత భయంకరమైన చావు భూమి మీద ఎవడికి రాల. ఆ చావు వచ్చిన కొరహు సంతానం కొంతమంది మిగిలారు, పక్కనుండారు. అయితే ఇక్కడ ఏలి కుటుంబానికి వచ్చేసరికి కడుపును పుట్టిన బిడ్డలను గద్దించలేకపోవటం వల్ల, గారాభంగా పెంచటం వల్ల, వాళ్ళు చేసినది కూడా వీళ్ళు ఖండించకుండా సమ్మతించటం వల్ల, వాళ్ళు చేసిన నీచమైన పనిని బట్టి అసలు ఆ వంశం భయంకరమైన కీడు అనుభవించింది. ఆ కుటుంబం అంతా భయంకరమైన కీడు అనుభవించారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, దైవజనుడుకు దేవుని స్వరం వినేటువంటి పరిపక్వత, అక్కడ పరిపక్వత అనకూడదు, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి దేవుడు ఏలితో ప్రతిరోజు మాట్లాడేవాడు కాస్త బ్రేక్ అయ్యాడు, ఆగిపోయాడు. ఏలితో మాట్లాడతలేక ఈరోజు మనం కూడా అనుకోవచ్చు, కొన్ని బుద్ధిహీనమైన పొరపాట్లు చేసి, దేవునికి నచ్చినటువంటి ఆజ్ఞాతిక్రమ పొరపాట్లు చేసి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి నేను ఒక దైవజనుడుగా, ఒక దైవజనురాలుగా, లేదా ఒక సంఘ పెద్దగా, ఒక పరిచారకుడు, లేదంటే ఒక విశ్వాసిగా దేవునితో నడుస్తా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పని నువ్వు సంకలు గుద్దితే కుదరదు. దేవునితో మాట్లాడకుండా ఎప్పుడు ఆగిపోయాడన్న సంగతి గ్రహించావా? దిద్దుబాటు చేసుకోవడానికి నడుము బిగించావా? ప్రభువా పొరపాటైంది, ఎక్కడ నేను బుద్ధిహీనంగా అడుగులు వేశాను, ఇదిగో ఈ వర్తమానం వినటం వల్ల నాతో ఏమన్నా ఒకవేళ నువ్వు మాట్లాడకుండా ఆగి ఉంటే, నీకు నాకు అభ్యంతరంగా అడ్డుబండగా ఏ పొరపాటు వచ్చిందో, అయ్యా దాన్ని నాకు గుర్తులేదు, అయితే గుర్తుంటే ఒకవేళ ఒప్పుకోవట్లేదేమో క్షమించు, లేదా ఇదిగో గుర్తులేదు కాబట్టి అదేదో గుర్తు చేస్తే నేను ఒప్పుకుంటానని ఉపవాసం ఉండి సరి చేసుకుంటే ధన్యులు. లేదంటే మాత్రం దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఏలితో మాట్లాడకుండా ఏలి పక్కనున్నటువంటి ఒక పరిచారకుడు బాలుడు, యవన ప్రాయానికి అడుగు పెడుతున్నటువంటి చిన్నవాడు సమయలు, ఆ యాజకుడు పక్కన పరిచారకుడుగా ఉండి యాజకుడిని కనిపెట్టుకొని ఉంటా ఉన్నాడు. ఈరోజు చాలామంది పరిస్థితి ఏంటంటే దైవజనుడు కనిపెట్టుకొని ఉంటాం చాలా కష్టం, చాలా కష్టం. రెక్కలు వచ్చినాయి కాబట్టి ఎగిరిపోతున్నారు పిల్లలు అంటారు తల్లిదండ్రులు, మా మాట వినట్లేదయ్యా అంటూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే రెక్కలు వచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు, కానీ ఈ రెక్కలు ఎలా ఆడించాలి, ఈ బ్రతుకు ఎలా నడిపించుకోవాలి, ఏ పని ఎక్కడ ఎలా చేయాలన్న సంగతి, ఆ వివేకము ఆ వివేచన అనేది నీకు పొందుకోలేకపోతే, నీకు అది అందకపోతే నువ్వు ఎన్ని రెక్కలున్నా కానీ ఉపయోగం లేదు. అంటే తల్లిదండ్రులు యుక్త వయసు నుంచి ఎలా అడుగులు వేశారు, దైవజనుడు సేవ ప్రారంభం నుంచి ఎలా అడుగులు వేస్తున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో అది కటువైనదా కఠినమైనదా, ఏ పరిస్థితులు అయినా సరే దైవజనుడు ఎలా అడుగులు వేస్తున్నాడు గమనించగలిగితేనే నువ్వు ఏదైనా ఇంకో చోటకు వెళ్ళినప్పుడు సాధించగలుగుతావు, విజయాన్ని రుచి చూడగలుగుతావు. నీ ద్వారా దేవుని నామం ఘనపరచబట్టమే కాదు, ఎవరి దగ్గర ఇతను పెరిగాడయ్యా, ఎవరి కనసన్నుల్లో ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చాడంటే ఫలానా దైవజనుడు, ఆహా అయితే మంచి దైవజనుడి దగ్గర ఇతను తర్ఫీదు పొందాడు కాబట్టి. సౌలు గురించి మాట రాసి ఉంటుంది, గమలీయేలు అనే శ్రేష్టమైన భక్తుడి దగ్గర ఆయన తర్ఫీదు పొందాడట.
చరిత్ర చెబుతుంది. ధర్మశాస్త్రాన్ని గురించి మంచి పట్టు కలిగినటువంటి దైవజనుడు గమలీయేలు ఆయన పాద సన్నిధులు, అంటే ఆయన దగ్గర ఆయన ముందు ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విద్య మొత్తం నేర్చుకున్నాడంట సౌలు. దాన్ని బట్టే నేను నీతిమంతుడని విర్రవీగుతూ క్రీస్తు సంఘాన్ని చెరుపుతూ ఉంటే దేవుడే దర్శించి అతన్ని రక్షించి ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపి పౌలుగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తల కార్యంలో. అయ్యా, నేను ఒకప్పుడు గమలీయేలు అనే ఒక దైవజనుడి దగ్గర నేను విద్యాబుద్ధులు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆ విద్యాబుద్ధులు నేను నేర్చుకున్నా. ఆ విద్యాబుద్ధులను బట్టి నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుడని విర్రవీగా. కానీ నా ప్రభు దర్శించడంతో పాపులలో ప్రధానుడను నేనని చెప్పని కృంగిపోయా. ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకున్నా. తెలియక అవివేకం వల్ల చేసి తిని కాబట్టి నేను కనికరించబడితేనని చెప్పని సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు అక్కడ దైవజనుడు వెంబడించడం అంటే చాలా కష్టం. ఇక్కడ వాస్తవానికి ఏలి తన కడుపును పుట్టిన బిడ్డలు వాళ్ళ పరిస్థితులంతా రివర్స్గానే ఉన్నాయి, తేడాగానే ఉన్నాయి. అయినా కానీ సమయలు మాత్రం వాళ్ళని ఏలెత్తి చూపించినట్టు లేదు. నీ పిల్లలు ఎట్టున్నారని అడిగింది లేదు. వాళ్ళని కూడా ఏంట్రా మీ నాయన అయితే నమ్మకమంగా దేవుని సేవ చేస్తూ ఉంటే ఒకవేళ పెద్దలై ఉంటే అన్నలారా ఏంది ఇదని చెప్పని అడిగి అన్నట్టుగా లేదు. తన భక్తి ఏదో తను చేసుకుంటా పోతా ఉన్నాడు. నమ్మకంగా దైవజనుడు కింద పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రంధ్రాన్వేషణ చేయాల్సిన పని లేదు. దైవజనుడికి ఇక్కడ సమయాలు భయపడుతున్నాడు. ఆయన దేవుడు తీర్పు తీరుస్తాడు, నాకు సంబంధం లేదు. నేను మాత్రం దేవుని యందు నమ్మకంగా భక్తి సాధన చేయాలి. దేవుడు చెప్పిన కాడ నేను స్థిరంగా నిలబడాలా. ఈ దైవజనుడు వెంబడించమన్నప్పుడు, ఈ దైవజనుడికి నేను లోబడి ఉండు అన్నప్పుడు ఆ దైవజనుడు వెంబడించాలి, ఆ దైవజనుడికి లోబడి ఉండాలి. ఆయన పరిస్థితి ఎలా అన్నా ఉండని నాకు అనవసరం. ఆయన జీవితం సరిగా లేకపోని నాకు అనవసరం. ఎందుకంటే ఒకరోజు తీర్పు తీర్చే రోజున అతను లేక అతను చెప్పుకోవాలి. విమర్శించడాన్ని బట్టి, తృణీకరించడాన్ని బట్టి, ఎలా పడితే అలా మాట్లాడటాన్ని బట్టి హృదయంలోనైనా మనసులైనా తలంపులు, ఊహల, ఆలోచనలైనా ప్రవర్తనలైనా తృణీకరించావా, తిరస్కరించావా, నీచంగా చూసావా, నీకు మాత్రం దరువు కన్ఫామ్గా ఉంటుంది. నా మాటలు వింటున్న ఎవరికైనా సరే దరువు ఖచ్చితంగా ఉంటుంది. కానీ తన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి సమయలు ఎలా అయితే దేవుణ్ణి మహిమపరిచాడో, తన బ్రతుకు ఎలా అన్నా ఉండని, తన బిడ్డల బ్రతుకు ఎలా అన్నా ఉండని, తన కుటుంబ స్థితిగతులు ఎలా అయినా ఉండని, నేను మాత్రం మొదటిగా దేవునికి లోబడాలా, ఆ తర్వాత నన్ను నడిపించడానికి నాయకుడిగా ఎంచబడిన ఈ దైవజనుడికి లోబడాలి. వాళ్ళు ఎలా ఉండని నాకు అనవసరం. నా భక్తి నేను సరిగా చేసుకుంటే చాలు. ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు కదా. ఆనాడైతే ధర్మశాస్త్రం ఉంది, ఏలి దగ్గర చదువుతాడు కాబట్టి ఆ మాటలు విన్నాడు సమయలు విన్నాడు కాబట్టి ధర్మశాస్త్రం చొప్పున తన భక్తిని తను కాపాడుకుంటూ కొనసాగాడు. ఈరోజు నువ్వు నేను సేవకుడు ఎలా అయినా ఉండని, నిన్ను తృణీకరించని, లేదంటే నిన్ను పక్కన పెట్టినట్టుగా నీకు కనపడని, కానీ నీకు పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా నీ భక్తి ఏదో నువ్వు సాధన చేయి. 1 తిమోతి 4:7-8 వచనాల ప్రకారం నీ వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టు, నీ భక్తి సాధన ఏదో నువ్వు చేసుకుంటా ముందుకెళ్ళిపో. ప్రభు అన్నాడు అదే పత్రికల్లో, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకులై లోబడి ఉండు, తగిన సమయం మందు హెచ్చిస్తాడు. ఈ 2 లేఖనాలు కనుక నువ్వు ఆచరణలో పెట్టగలిగితే నిన్ను మించిన బలవంతుడు, నిన్ను మించిన బలవంతురాలు ఇంకొకరు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఈ 2 లేఖనాలు కనుక నువ్వు ఆచరణలో పెడితే ఎవరితో పని లేదు, సాక్షాత్తు ప్రభు వచ్చి నిన్ను బలపరుస్తాడు. ఆయన అభిషేకిస్తాడు, కావలసిన కృప తలాంతులు ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. ఆయన అనుకున్న ఘనమైన సేవలో నిన్ను బలముగా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పక్కన పెట్టి ఇంకేదో ఎత్తుక్కోవడానికి ప్రయత్నం చేయమాక, ఇంకొక రంధ్రాన్వేషణ కోసం పరితపించమాక. సమయలతో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలితో మాట్లాడుతులా. 3 సార్లు పిలిచాడు దేవుడు. 3 సార్లు పిలిచిన ఏలి దగ్గర పోతున్నాడు.
ఏలీకి అర్థమైపోయింది, దేవుడు నాతో మాట్లాడతలేదు, ఇతనితో మాట్లాడుతున్నాడు. అక్కడ లేఖనం ఏముందంటే, అప్పట్లో దేవుడు మాట్లాడుతా అంటే డైరెక్ట్గా మాట్లాడటం అనేది చాలా అరుదు, అంటే చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. తక్కువగా ఆ రోజు మాత్రమే వచ్చాడు యేసయ్య. సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అని 3 సార్లు కేకేస్తే, ఆ 3 సార్లు కేకేసినప్పుడు సమూయేలుకి అర్థం కాలేదు, ఏలీ దగ్గరకు పోయాడు. 3వసారి ఏలీ అన్నాడు. ఏలీ మనసులో అనుకుంటున్నాడు, దేవుడే ఇతను పిలుస్తున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడని. ఏలీకి అర్థమైపోయింది. ఈరోజు ఎవరైనా సరే ఈ అనుభవం కావాలా. దేవుడు ఈ వ్యక్తిని కోరుకున్నాడు, దేవుడు ఈమెను కోరుకున్నాడు, బలపరుస్తున్నాడు. దేవుడే తను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు, దాని పని కోసం పంపించాలని ఆశపడుతున్నాడు అన్న గ్రహింపు ప్రతి సేవకుడికి, ప్రతి సేవకురాలకు ఉండాల. ఏలీ 3 సార్లు వచ్చి ఏలీ దగ్గరికి 3 సార్లు సమూయేలు వచ్చి అడుగుతా ఉంటే, ఏలీని వాడు పిలిచావు కదా వచ్చానంటే, అప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాడు ఏలీ, దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడని. సగటు సేవకుడు సంఘంలో ఉన్న బిడ్డల విషయంలో దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ఈ వ్యక్తి విషయంలో అని చెప్పని గ్రహింపు కలిగి ఉండాల. ఆ గ్రహింపు కలిగి ఉండటానికి కావాల్సిన కృప కూడా పొందుకోవాలి. ఆ కృప పొందుకోలేకపోతే నీ దగ్గర ఉన్న బిడ్డల పట్ల దేవుని సంకల్పం, ప్రణాళిక ఏంటో అర్థం కాక ఏం చేస్తారంటే ఆ సేవకులు, నేను మాట్లాడుతా, నువ్వు ఆడ కూర్చో మర్యాదగా వినాలా, అంతే. సేవకేవా ఎడకో పోతాను, నన్ను ఎట్ట సేవ చేయమన్నాడంటే కుదరదు. అయ్యంత భ్రమలే, అపోహ చేస్తున్న భ్రమలే, అది ఇదని చెబుతారు. లేదయ్యా పలానా దైవజనులు ఇలా చెప్పారంటే, అతనే సరిగా లేడు, అతను తేడా, అదంతా దుర్బోధ. సేవ లేదు, ఏం లేదు, ఇంకా నువ్వు అప్పుడే సేవ అంటారంటే ఈయన బాధ ఏంది? ఒకడు బయటకు పోతే సంఖ్య తగ్గుద్దని, ఆ పోయేవాడిని చూసి ఇంకా కొంతమందికి అది లంకించుకుంటారు. ఇంకా నేను కూడా పోవాలా, నేను కూడా సేవ పోవాలండి. వీళ్ళంతా బయటకు పోతే నేనెవరు చెప్పుకోవాలా? వచ్చే రూపాయి బాధి. ఈ గోల ఉంది ఇవాళ సంఘాల్లో, ఈ గోల ఉంది ఇవాళ సంఘాల్లో. ఇప్పుడు ఏలీ అన్నాడు, ఏలీతో దేవుడు ఏలీ దగ్గరికి సమూయేలు వచ్చి మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏలీతో తన హృదయంలో ఒక ఆలోచన కలుగు చేస్తూ ఉన్నాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి అర్థమయ్యి సమూయేలుతో అన్నాడు, ఏలీ ఈసారి నీతో ఎవరైనా మాట్లాడితే ఏలిని వాడా, నీ దాసుడు ఆలోకిస్తున్నాడు, సెలవిమ్మని చెప్పని అడుగు అన్నాడు. నెక్స్ట్ టైం 4వసారి అక్కడికి రాగానే 3 అధ్యాయాలు ఉంటుంది ఈ సన్నివేశం అంతా, ప్రారంభం నుంచి 10 వచనాల వరకు. 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు ఈ కథ అంతా ఉంటుంది. అడిగి రాగానే ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చిత్తం ప్రభువా, నీ దాసుని ఆలోకిస్తున్నాడు, సెలవిమ్మని చెప్పనగానే ఇక టక మొత్తం చెప్తా ఉన్నాడు. ప్రభు మొత్తం చెప్పాడు. అక్కడికి వచ్చేసరికి ఎవరెవరి గురించి ఏమేమవుతుంది ఏంటన్న సంగతి మొత్తం స్పష్టంగా చెప్పేశాడు. కానీ విన్న దాన్ని బట్టి సమూయేలుకు భయం పట్టుకుంది. ఒకవేళ దేవుడు నీతోనైనా సరే పలానా వ్యక్తి విషయంలో ఇలా కీడుంది, పలానా వ్యక్తికి ఇది చేయబోతున్నాను, పలానా సంఘం విషయం ఇలా ఉంది, పలానా వ్యక్తి విషయంలో ఇలా అని చెప్పని ప్రభు ఒకవేళ నీతో మాట్లాడితే, దర్శనం ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ, కళ ద్వారా కానీ, లేదా ఒక స్వరముతో నీతో మాట్లాడినట్లయితే దాని విషయంలో ఖచ్చితంగా నువ్వు బాధ్యత వహించి ప్రభువుని అడుగు. ప్రభువా, దీని గురించి వారికి చెప్పమంటావా? నీ చిత్తం అయితే చెప్పొస్తానన్నావు. లేదు, దాని గురించి ప్రార్థన చేయమంటావా? ప్రార్థన చేస్తాను, నాకు సహాయం చేయను, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అది కీడైతే, ఆ కనపడ్డ దాన్ని బట్టి తీవ్రమైన కీడైతే ఆ మాట ప్రార్థన చేయి. అట్లా కూడా కాదు, వెళ్ళి అడగబోయి చెప్పమంటాడా? ముఖాముఖిగా చెప్పమంటావా? ఇక ఏ రీతిగా చెప్పాలో ప్రభు అని అడిగితే ఆ రీతి ఆయన బట్టబయలు చేస్తాడు. ఆయన ప్రకారంగా నువ్వు చెప్పాలా. ఇర్మియాతో కూడా దేవుడు అంటాడు, ఇర్మియా, నేను ఎవరి దగ్గరకు పంపించాలనుకున్నానో వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తా. వాళ్ళకి ఏం చెప్పాలో నువ్వు ఖచ్చితంగా చెప్పాలా. నువ్వు చెప్పకుండా ఊరుకో ఉంటే కుదరదు అన్నాడు ఇర్మియాతో. ఎహెజ్కేలుతో కూడా అన్నాడు, నరపుత్రుడా, లేసమైన మాటలు పలుకు, అన్య జనుల యొద్దకు నిన్ను పంపిస్తే నేను చెప్పే మాటలు
ఇట్టే వింటారు, గ్రహిస్తారు, లోపడతారు, రక్షణ అనుభవంలోకి వస్తారు. కానీ ఇజ్రాయేలీలు అంటే ఇప్పుడున్న నూతన నిబంధన క్రైస్తవులు ఇజ్రాయేలీల యొద్దకు నిన్ను పంపిస్తున్నా. నువ్వు చెప్పిన మాటను బట్టి వాళ్ళు వినరు, తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినమయ్యేలాగా నేనే చేశా. ఎందుకంటే వాళ్ళ పాపం తీవ్రముగా అయ్యింది, నా సన్నిధికి వచ్చింది ఆ పాపం యొక్క తీవ్రత. కాబట్టి వాళ్ళు వినకుండా వాళ్ళకు శిక్ష పడాలనే నీ ద్వారా నేను సరి చేసుకోమని మాటలు ప్రకటిస్తున్నాను. మరో పక్క వాళ్ళ హృదయాలను కఠినపరుస్తున్నాను. నేను చెప్పమన్నప్పుడు ఆ మాటలు చెప్పాలా? కొన్ని సంగతులు ముందుగానే చెబుతాను. చెప్పినప్పుడు నువ్వు తొందరపడి పోయి వాళ్ళకి చెప్పమాక, నా సమయంలో చెబుతా. అప్పటి వరకు నీ నాలుక అట్లా అంగిటికి ఆనుకునేలా చేస్తాను అన్నాడు. ఎహెజ్కేలుతో 3 అధ్యాయాలు ఉంటుంది ఈ మాటలు. ఇర్మియా 1 అధ్యాయంలోనేమో నేను రాజుల దగ్గర పంపిస్తే రాజుల దగ్గర పోవాలా, అధికారుల దగ్గర పంపిస్తే అధికారుల దగ్గర పోవాలా, ఎవరి దగ్గర పోమంటే వాళ్ళ దగ్గర పోయి ఆ విషయాలు చెప్పాలి. ఇక్కడ సమయాలు కూడా దేవుడు కొన్ని సంగతులు చెప్పాడు. నీకు కూడా ఒకవేళ ఏనా కళ ద్వారానో స్వప్నం ద్వారానో దర్శనాల ద్వారా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటే కనపడేది దర్శనం, నిద్రలో కనపడేది స్వప్నము, కళ. ఏది మోకాళ్ళేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, స్వరము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అది పసిగట్టాల. ఆ రీతిగా ఒకవేళ నీకు చెప్పినప్పుడు వెళ్ళి చెప్పు అన్నప్పుడు వెళ్ళి చెప్పాలా, లేదంటే కొన్ని అవకాశాలు చూపిస్తాడు, దాని రీతిగా చెప్పాలి. నాకైతే కొన్ని వెళ్ళి చెప్పమని చెప్పాను, కొన్నిటి ఇలా ప్రసంగిస్తున్నప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఆ మాటలు ప్రకటింపజేశాడు. విన్ని సరి చేసుకుంటే ధన్యులు, లేదంటే ఖచ్చితంగా అది కీడు అనుభవిస్తారు. అది నేను ఉత్తరవాదిని కాదు. నా ప్రభు నాకున్న అవకాశాలని తన అనుమతి చొప్పున తెలియపరుస్తున్న దాన్ని బట్టి నేను తెలియపరుస్తా. వినకపోతే పెడచేను పడితే ఎవరికి నష్టం? నాకా? ఎవరైతే తేడాగున్నారో వాళ్ళు గద్దించినప్పుడు సరి చేసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు సరి చేసుకోవచ్చు, వాళ్ళే తేడా పడతారు. ఇక్కడ సమయాల ద్వారా దేవుడు చెప్పిన మాటను బట్టి, సమయాలకి దేవుడు చెప్పిన మాటను బట్టి సమయాలు భయపడుతూ ఉన్నాడు. భయపడాల్సిన పని లేదు. మనం ఏలి వచ్చి అడుగుతున్నాడు తెల్లవారిన తర్వాత, సమయాలు దేవుడు నీకేం చెప్పాడు ఆ సంగతి మొత్తం స్పష్టంగా, ఏది మరుగు చేయొద్దు, ఏది మరుగు చేయొద్దు. ఏలికి అర్థమైపోయింది తన బిడ్డల యొక్క దుర్మార్గతను బట్టి, తన బిడ్డలు నడిచినటువంటి చెడుతనాన్ని బట్టి కన్ఫామ్గా దేవుడు శిక్షను అనుమతించాడు. ఇది మారదు, అది అర్థమైపోయింది ఏలికి. ఏలికి అర్థమైపోయి ఏలి వచ్చి సమయాలను అడుగుతున్నాడు, నీకు దేవుడు ఏమేం చెప్పాడు చెప్పాను. ఏదైనా మరుగు చేసావా, దేవుడు చెప్పిన దానికంటే రెట్టింపు కీడు నీకు కలుగుద్ది, నీ కుటుంబానికి కలుగుద్ది. కాబట్టి దాపరికం చేయకుండా మొత్తం స్పష్టంగా చెప్పు అన్నాడు. స్పష్టంగా చెప్పు అనగానే వెంటనే సమయాలు దేవుడు చెప్పిన మొత్తం చెప్పేశాడు. ఒకవేళ నీ గురించి దేవుడు ఏదన్నా, నీ బిడ్డల గురించైనా సేవ గురించైనా ఏ విషయంలో అయినా దైవజనుల ద్వారా ఏదైనా తెలియపరిచినప్పుడు మొదటిగా మోకాళ్ళేసి ప్రార్థన చేసి, ఇది వాస్తవం అయితే దేవా ఆ కీడు తప్పించు, లేదు నీ చిత్తం అయితే ఇక నేను చేయగలిగే దేవు లేదని చెప్పని ప్రార్థన చేసుకోవాలి. అది కూడా నీకు అర్థం కాకపోతే ఏ దైవజనుడి ద్వారా ఆ సంగతులు తెలియపరిచాడు దేవుడు, ఆ దైవజనుడి దగ్గర పోయి అడగాల, అయ్యా మా పరిస్థితి ఏంది, ఎందుకు దేవుడు చెప్పాడు ఈ సంగతులు ఏంటని అడిగినప్పుడు ఆ దైవజనుడికి ఆల్రెడీ స్పష్టంగా మొత్తం చెప్పి ఉంటాడు, దేవుడు చెప్పే ఉంటాడు. ఆ చెప్పిన దాన్ని బట్టి మిగతా విషయాలు చెబుతాడు. ఇక్కడ సమయాలు కూడా అడిగాడు ఏలి వచ్చి, ఏం చెప్పాడు దేవుడు నీకు అని చెప్పానంటే, అడిగిన దాన్ని బట్టి దేవుడు చెప్పింది మొత్తం చెప్పేశాడు, మరుగు చేయకుండా, అంటే దాపరికం లేకుండా మొత్తం చెప్పిన దాన్ని బట్టిగా ఏలి అన్నాడు, ఆ మాటలన్నీ విని చెప్పింది మాత్రం దేవుడే. గ్రహింపు చూడండి, ఆ యవనస్తుడి ద్వారా దేవుడు పలికిన మాటలు విన్న ఏలి, ఈ మాటలు పలికింది దేవుడేనయ్యా, ఉన్నది ఉన్నట్టు వాస్తవం ఒప్పుకున్నాడు అతడు. నువ్వు ఈరోజు ఒకవేళ నీ బిడ్డల విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ ఏదైనా పొరపాట్లు జరిగిన దాన్ని బట్టి బొంకొచ్చు. మేమేం చేసాం, మేము కరెక్ట్గానే ఉంటే అది ఇది అని చెప్పాను, ఇట్లా బొంకొచ్చు. ఏలియా ఉన్నాడు, వాస్తవానికి ఇలా బొంకాల, మేము కరెక్ట్గానే ఉన్నాం, మా పిల్లల మీద అట్టంటా ఎదుట, మా పిల్లలు మంచోళ్ళు,
మేమట పెంచలేదు. ఈ సెక్షన్ వద్దు. ఏలీకి సమూయేలు ద్వారా తెలియపరచబడిన సమాచారాన్ని బట్టి ఏలీ అంటున్నాడు, పలికింది మాత్రం దేవుడే. ఆమేన్, హల్లెలూయా. పలికింది దేవుడే. దేవుడే ఆ మాటలు పలికాడు. కాబట్టి ఇది దేవుడు చెప్పినట్లుగా అక్షరాల నెరవేరుద్దాడు. కన్ఫర్మేషన్ అయిపోయింది. అయితే ఈరోజు మనకి కృప అనేది అడ్డం ఉంది. నీ బిడ్డల విషయం వల్ల సేవా పరిచర్లు ఇబ్బందులు అయితే, నీ వల్లే సేవా పరిచర్లు ఇబ్బందులు అయితే, నీ భార్య వల్ల సేవా పరిచర్లు ఇబ్బందులు అయితే, నీతో పాటు ఉన్న సంఘ బిడ్డల వల్ల సేవా పరిచర్లు ఇబ్బంది అయితే, కుటుంబంలో నీ కడుపును పుట్టిన పిల్లల వల్ల కూతుల ఏ సెక్షన్లో అయినా సరే ఇబ్బందులు అయితే, దేవుడు ఒకవేళ ఒక తీర్పును తీరిస్తే నీకు కృప అనేది అడ్డుగా ఉంది, కనికరం అనేది ఆధారంగా ఉంది. ఆయన పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి, ఆయన పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి, ప్రభువా నన్ను క్షమించని చెప్పి కనుక నువ్వు అడగగలిగితే, ప్రభువా నన్ను క్షమించని చెప్పని నువ్వు అడగగలిగితే, ప్రభు ఖచ్చితంగా ఆ కీడు నుంచి తప్పిస్తాడు. హోషేయ గ్రంథంలో అట్టుకుంటే ఆ మాట ఉంది. హోషేయ గ్రంథంలోనూ యోవేలు గ్రంథంలోనూ ఓ మాట ఉంది. ఏంటయ్యా ఆ మాట అంటే, ఇకనైనా మీరు మీ దేవుడైన యెహోవా చెబుతున్న మాటలను బట్టి ఆయన వైపు తిరిగి మీ హృదయములు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన వైపు తిరిగి ఆయన గనక బతిమలాడినట్లయితే, ఆయన చెయ్యనుద్దేశించినటువంటి ఆ కీడు నుంచి, మీరు తప్పించబడతారు అని చెప్పని లేఖనంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13, 14 లేదంటే 12 నుంచి చూడండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడనే ఎడల చెప్పగలవాడు. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటములు ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడలను తోడుకొని రండి. అలా చెబుతూ ప్రభు అంటున్నాడు ఇక్కడ కిందకు వచ్చే 17వ వచనంకి వచ్చేసరికి, నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయననుదురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూనుకొని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. ఆమేన్, హల్లెలూయా. కృప కనికరం అనేవి ఉన్నాయి. కృప వచ్చి అడ్డుపడుతుంది మనకి. ఇప్పుడైతే అవకాశం ఉంది. కనికరం అనేది ఒకటి ఆధారంగా ఉంది. ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ నిన్ను బట్టి కానీ సేవ చెడిపోయినా, నీ బిడ్డలను బట్టి, నీ భార్యను బట్టి, నీ కూతుళ్ళను బట్టి, కొడుకులను బట్టి ఏమన్నా సేవ పాడైపోయినా, సేవలో దేవునికి నచ్చినటువంటి దుర్మార్గపు కార్యాలు జరిగినా, నువ్వు గనక ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడినట్లయితే, లేదు నీ కుటుంబంలో జరిగినా, నీ ద్వారా జరిగినా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు చదువుకున్న ప్రకారంగా, 18 వచనం వరకు చదువుకున్న ప్రకారంగా నువ్వు గనక ఆయన వైపు తిరిగితే
ఇప్పుడు చెప్పినట్లు కనుక ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ఆయన బచ్చములాడితే వస్త్రాలను గాక హృదయాన్ని చింపుకోమన్నాడంటే భయంకరమైన రోదన. ఆ రోదన చేయగలిగితేనే ఆ కీడు తప్పించబడుతుంది. అలా రోదన చేయలేదు కాబట్టి ఏలి దేవుడు చెప్పాడు, అవకాశం ఇచ్చాడు, కొంత సమయం అవకాశం ఇచ్చాడు. ఒక తీర్పును తీర్చినప్పుడు దిద్దుకుంటారని చెప్పని దేవుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. ఏ వ్యక్తికైనా సరే, ఇన్ కేస్ ప్రకటింపబడుతున్న నాకైనా సరే, దేవుని పక్షంగా నిలబడ్డ నాకైనా సరే, ఈ మాటలు వింటున్న నీకైనా సరే, దేవుడు ఒక విషయం, నీ బిడ్డల విషయం కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, నీ భార్య వల్ల ఇంత నష్టం, భర్తగా నువ్వు ఉన్నావు ఇంత నష్టం, నీ బిడ్డల వల్ల ఇంత నష్టమైంది సేవకు, ఇదిగో ఈ కీడు నేను రప్పిస్తున్నానని ప్రభు కనుక సెలవిచ్చినట్లయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రభు. ఏలి కుటుంబంలాగా నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు ప్రభు. చరిత్రహీనులుగా మారిపోవాలని ప్రభు కోరుకోవట్లేదు. మరి ఏమనుకుంటున్నాడు అంటే, కృప ద్వారా కనికరాన్ని చూపి, ఏది నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ఆయన బచ్చములాడుకుంటే జాలి చేసుకొని ఆయన కౌగిట్న చేర్చుకోవాలన్నది ఆయన ఆశ. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నది ఆయన కోరికయ్యా, ఆయన కోరికమ్మా. మనం మాత్రం ఆ బురదలో పొరలాడేదానికి మళ్ళీ ఆడే పొరలాడటానికి తిరుగుతూ ఉంటాం. మనం ఒడ్డుకు రావటం మళ్ళీ పోయి పొరలాడుతాం. ఇప్పుడు ఎండలకైతే మరీ చపన కొంటాయా ఈ జీవాలు. గేదెలు కాశాను కాబట్టి నాకు తెలుసు, వాటిని ఎండాకాలం దోపుతూ ఉంటారు. సెలవులప్పుడు మమ్మల్ని కూడా దోలేరు వాటి వెనకాల. ఇక పోతే అలివి కాకుండా ఎక్కడ మురిక్కుంటుంటే ఆ మురిక్కుంటలో పోయి పడుకుంటాయి. ఆడ నుంచి ఇక రావు బయటికి. వాటి తపన తీరిందాక ఆడ పడుకుంటే మళ్ళీ వచ్చాయి. ఆ పైన ఉన్న బురదంతా ఎండిపోగానే మళ్ళీ తపనగా పోయి ఆ నీళ్ళలో ఆ బురదలో పొరిలాడి మళ్ళీ బయటకు వచ్చాయి. చివరికి సాయంత్రం 4 బయటికి ఇంటికి తెచ్చేటప్పుడు మేము మళ్ళీ వాగులో తీసుకుపోయి శుభ్రంగా కడుక్కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఆ కడిగేటప్పుడు కింద మా కాళ్ళకు జలగలు పడితే, వాటి కాళ్ళకు కూడా జలగలు పడితే, ఓ పక్క చేపలు కొడతా ఉంటాయి, నోటి చట్ట వచ్చి కట్ట అంటూ ఉంటాయి నోటితో. ఏంది మన పరిస్థితి ఇప్పుడు అట్టుంది. దేవుడేమో నిన్ను కనికరించాలని, నిన్ను హక్కును తెచ్చుకోవాలని, తను అనుకున్నటువంటి పని జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు. శిక్ష అనేది ఒకసారి అమలైతే దానికి అవకాశం ఇస్తాడు సరి చేసుకోవటానికి, ఇకనైనా దిద్దుబాటు చేసుకోవటానికి. ఇక నీకు అవకాశమే లేదనుకున్నావా? ఆయన చెప్పిన తీర్పు ఏలి అన్నట్లుగా ఇది పలికింది యెహోవాయే కాబట్టి అది అక్షరాల నెరవేరుద్దు అంటాడు. ఏలి అన్నాడు అదే మాట అక్కడ. సమూయేలు ద్వారా తెలుసుకున్న ఆ మాటను బట్టి ఏలి అన్నాడు, తెలియపరిచింది యెహోవాయేనయ్యా, ఈ శిక్ష కన్ఫామే. ఎందుకు? పిల్లలను గారాభంగా పెంచటం వల్ల వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు ఏంటంటే, దేవుని మందిరానికి వస్తున్న ఆడపిల్లలను, పెండ్లైన ఆడవాళ్ళను శారీరకంగా కలిసి పాడు చేశారు. అది ఆటగా మారిపోయింది వాళ్ళకి ఆ అలవాటు. ఇంకొకటి ఏంటంటే, యాజకుడికి బలి అర్పణలో కొన్ని జబ్బ అంటే తొడ భాగం, పశువుకి ఇప్పుడు మనం తినే పశువుల్లో ఉన్నాయి కదా ఏట మాంసం అనేటివి, వాటికి వెనక తోడ ముందు తోడ అని చెప్పంటారు. వాటిని జబ్బ అంటుంది బైబిల్లో. ఆ ముందు జబ్బ వెనక జబ్బ అని చెప్పని బైబిల్లో యాజకుడికి ఇవ్వాల్సినదని చెప్పి రాసింది. అయితే దేవుని సన్నిధిలో ఆ గంగాళంలో ఇప్పుడు ఆ పాత్రలో ఉడుకుతున్నటువంటి ఆ మాంసం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ మాంసం మాకి, దాంట్లో అదిగొదుగు ఆ పలాంద తీసి మాకి, మేము తినాలా ప్రత్యేకంగా, దేవుడి తర్వాత మేము ముందు అంటే దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవునికి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం, ఆయన్ని ప్రప్రథముగా చేసుకొని బ్రతకడం అనేది పక్కన పెట్టేశారు వీళ్ళు. ఇప్పుడు ఉన్నదంతా వీళ్ళ రాజ్యం, వీళ్ళ ఇష్టం అన్నమాట. బెల్షస్సరు అనే రాజు తన పితరుడైన నెబుకద్నెజరు యెరూషలేము పట్టణంలోకి వెళ్ళిపోయి యెరూషలేము పట్టణాన్ని కూల్చి తగలబెట్టి, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి మందిరాన్ని, ఆ మందిరానికి ఉన్న బంగారం అంచును ఒలుచుకొని, ఆ బంగారమును ఒలిచేసిన తర్వాత దేవాలయం మొత్తాన్ని తగలబెట్టి, అక్కడ పరిశుద్ధమైన ఉపకరణాలు ఉంటాయి అన్నీ కూడా తీసుకొని వచ్చాడు. బెల్షస్సరు యొక్క పితరుడైన, అంటే వాళ్ళ తాతగారు అనుకుందాం, ఏది ఆయన
దేవాలయంలో ఉన్న పరిశుద్ధమైన ఉపకరణాలు తెచ్చి భద్రంగా పెట్టాడు. వాటి జోలి పోవాలి ఆయన తర్వాత రాజు కూడా వాటి జోలి పోవాల. కానీ బెల్షాజర్ అనే రాజు మాత్రం వాటి జోలి పోయాడు. వాటి జోలి పోయినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బెల్షాజరు చేసిన పొరపాటు ఏంటంటే, వాళ్ళ పితరుడు నెబుకద్నెజరు కానీ ఆ తర్వాత రాజు కానీ వాటి జోలి పోవాల. ఈ బెల్షాజరు మాత్రం యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన ఉపకరణాలు, తాగే పాత్రలు కానీ ఏమైనా కానీ దేవునికి సంబంధించి ఆరాధనకు సంబంధించి ఆ పరిశుద్ధమైన ఉపకరణాలు ఏం చేశాడంటే చక్కగా తెచ్చి తన ఉపపత్నులతో స్నేహితులతో కలిసి దాంట్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతుంటే పర్లేదు, వాళ్ళు ఆరాధించే అన్య దేవత యొక్క పేర్లు తెచ్చి వాటిని పొగుడుతా ఈ ద్రాక్షారసం తాగుతూ ఉన్నాడు. టక 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 గోడ మీద రాసేస్తా ఉంది తీర్పు. దేవుని హస్తం వచ్చి మెనే మెనే టెకెల్ ఉఫార్సిస్ అని చెప్పని టక టక రాసేసి వెళ్ళిపోయాడు. ఆ వ్రాతను చూడంగానే ఈ బెల్షాజర్కి ముఖమంత వికారం అయిపోయింది. దేవుని తీర్పు చెప్పినప్పుడు ఒక సేవకుడి విషయంలో కానీ సేవకురాలి విషయంలో కానీ ఎవరైనా దేవుని బిడ్డల విషయంలో దేవుడు చెప్పిన మాటను బట్టి ముఖమంత వికారం అయిపోద్ది. ఆ చెప్పినోడి మీదకి ఏం లేదు, యాన్ లేని కారాలు మేరాలు నోర్చారనమాట కత్తి. ఇది పోయేగాలం అనమాట. అరే చేసింది పొరపాటు, అది నీకు తెలుసు, ఇక నువ్వు మళ్ళీ కారాలు మేరాలు నోరవటం ఎందుకు, ఖర్చులు నోరవటం ఎందుకు? జరిగింది ప్రభు చిత్తంలో బట్టబయలైంది. ఎస్ఐ ఏం చెప్పాడు, మరుగై ఉన్నది ఎప్పటికైనా సరే మిద్దెల మీద నుంచి ప్రకటించబడుతుంది అన్నాడు. కొన్ని స్పీకర్ బాక్సుల ద్వారా ప్రకటించబడుతూ ఉంటాయి, కొన్ని బాటంగిలా నలుగురికి తెలిసేలాగా ప్రకటించబడుతూ ఉంటాయి. ఈ సంగతులు తెలిసిన దాన్ని బట్టి పొరపాటు నాది, బుద్ధిహీనంగా మాట్లాడింది నేను, బుద్ధిహీనంగా చేసింది నా పిల్లలు, ఇట్లా పరిస్థితి వాస్తవం నాకు అర్థమైంది. దాన్ని బట్టి అయ్యో ప్రభు అని పశ్చాత్తాపడాల్సింది పోయి కారాలు మీరాలు నోడటం ఖర్చులు నోడటం చేస్తాను. ఎట్టైనా కానీ సరే ఈ సంగతి తేలవాలి. ఏం తెలుసు, అసలైన వచ్చాడు లైన్లోకి. ఆయన ఒక్క దెబ్బ గుద్దితే, ఒక్క దెబ్బ దావీదు ఎవడన్నాడు, ఎవరు నాబాలు భార్య ఎదురుపోయింది. పనివాడు చెప్పాడు, అమ్మా మన గొర్రెల పాలన చోట ఉంటే వాళ్ళు కాపలా కాసారు, కాపాడారమ్మా. ఆయన ఏం అడిగిండంటే ఏమి లేదమ్మా, కాస్తంత ఆహారం పంపించండి అన్నాడు. ఈ పనికి మన యజమానుడు పనికి మాలినోడు, పనివాడు అంటున్నాడు పనికి మాలినోడు. ఈయన మాట్లాడిన మాటను బట్టి వాళ్ళు పోయారు. ఆ దావీదు మామూలుడు కాదు, వస్తుండో తరుముకుంటూ వస్తుండో. ఏమైద్దో ఏమనమ్మా అనగానే టక 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 పనివాళ్ళ చేత అన్ని ఆహారం ఎత్తిచ్చి గాడిదలు కొన్నిటి ముందుకు పంపించి నాకు ప్రత్యేకంగా ఒక గాడిద కట్టండి అని చెప్పి ముందు పోయి అడ్డం పడి దావీదు అంత దూరంగా ఉండగానే ఇక్కడి నుంచే సాష్టాంగ పడటం మొదలుపెట్టింది. వంగటం మొక్కటం. అయ్యా నన్ను క్షమించని దగ్గరకు పోగాలి, ఎందుకు వచ్చావు, నా భర్త ఏదో అన్నాడంటగా నువ్వేదో వస్తున్నావు, అయ్యా నా కుటుంబాన్ని కాపాడు, నువ్వు కోపడమాక, నువ్వు కోపడితే మా కుటుంబం ఏమైపోతావు, అయ్యో వద్దయ్యా దావీదు గారు వద్దండి అని చెప్పని బచ్చలాడితే, నీ ఇంట్లో ఒక మగ మనిషి కూడా లేకుండా మొత్తాన్ని లేపేయాలని నడుము గట్టి వచ్చా, కానీ దేవుడు ఆ కీడు జరగకుండా ఆపాడు నిన్ను పంపించి, కాబట్టి నేనేమనలే పోను. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలా. దావీదు ఎవడు అన్నందుకు నాబాలు అనేవాడు ఆ సంగతులు తెలియక మునిపేమో బిర్రుగా తాగి పండుకొని ఉండవు. భార్య వచ్చింది, ఈ మంచోడు తాగి ఉండవు, ఇప్పుడు కాదులే తెల్లారి చెబుదా అని చెప్పని తెల్లారిన తర్వాత చెప్పింది. మొత్తంతో దిగిన తర్వాత దావీదు ఇలా వచ్చాడు అని చెప్పనగానే ఆ భయానికి బిర్రుగా బిగుసుకొని దేవుని హస్తము చేత మొచ్చబడి గుండె పగిలి నెత్తురు కక్కి చచ్చాడు. నువ్వు ఒకవేళ కారాలు మిరియాలు ఖర్చులు నూరి సంగతి అట్ట తెలుస్తా అంటే కదలాల్సినోడు కదులుతాడు. ఆమెన్ హల్లెలూయా. ఫరో కూడా అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు, తీసుకుపోయి ఎర్ర సముద్రంలో ముంచి మొత్తాన్ని చంపాడు. ఎవడు లేడు. ఒక విషయం చెప్పినప్పుడు మర్యాదగా ఒళ్ళు మనసు తలంపులు నోరు అన్ని దగ్గర పెట్టుకొని లోపడాలా, లేదంటే కదలాల్సినోడు కదులుతాడు. అప్పుడు నీకు ఇంట్లో ఎవడెవడికి కోసాల కదలాలో అన్నీ కదుల్చి, కాదనుకుంటే ఇక ఏం లేదు. ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర అని శవపేటికల ముందు ఇట్లా పాడుకుంటా నడవాల్సి వస్తుంది వరుస పెట్టి. మర్యాదకు చెప్పినప్పుడు లోబడు, దిద్దుకో, ప్రభు కృప పొందుకో, కనికరం ద్వారా అంగీకరింపబడు. ఇక్కడ బెల్షస్సర్ ఏం చేస్తున్నాడంటే ఉపకరణాలు తెచ్చి వాడుతున్నాడు. దేవుడు ఎమ్మని తీర్పు తీర్చాడు. దేవుడు అక్కడ ఏమంటాడు తెలుసా? నిన్ను కాటాలో పెట్టి తూచినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు కాబట్టి ఇదిగో తీర్పు తీర్చేశాను, నీ రాజ్యం నీకు ఉండదు, మొత్తం బీకి పక్కనోడికి ఇచ్చేస్తున్నాను అంతే. కారణం ఏంది? ఇప్పుడు ఇక్కడ ఏలి పిల్లలు కూడా దేవునికి ఇవ్వాల్సిన మొట్టమొదటి స్థానం ఆయన హెచ్చించట్లా, వీళ్ళను హెచ్చించుకుంటున్నారు. దేవుని పక్షంగా జరగవలసిన యాజక మర్యాదలు జరగనీయకుండా అడ్డుబండలైపోతున్నారు. దేవుడు అనుకున్న పని జరగకుండా ఇచ్చేస్తా ఉన్నారు. చూశాడు 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 దేవుడు ఒక్కటే ఒక మాట తీర్పు తీర్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. ఈరోజు కూడా ఒకవేళ చెప్పబడుతున్న మాటలను బట్టి లేదా గతంలో దేవుడు ఒకవేళ ఈ అల్పును వాడుకొని ఏదైనా విషయాలు చెప్పాడా, ఆ చెప్పిన దాన్ని బట్టి పశ్చాత్తాపడితే ధన్యుడవు, ధన్యురాలవు. నీ కుటుంబం, నీ సేవ సమస్తం వర్ధిల్లుతుంది, ఆశీర్వదింపబడుతుంది. లేదంటావా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ తల్లి గనక ప్రసవిస్తూ ఇంట్లో ఎవరు లేరు, మొత్తం చనిపోయారు, మిగిలిందల్లా ఒక్కడే ఈకాబోధ్ అనేవాడు. ఆ చనిపోయినప్పుడు అతనికి అంటే ఆ తల్లి చనిపోయేటప్పుడు అతనికి ఏం పేరు పెట్టింది? ఈకాబోధ్, అంటే ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి ప్రసన్నతకి అక్కడ ఏమీ లేదు, ఒట్టివారుగా ఉన్నారు. ఒకవేళ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నట్లయితే, నా ఈ మాటలు వింటున్న ఈ వీడియో ద్వారా ఎవరైనా దైవజనులు కావచ్చు, దైవజనురాలు కావచ్చు, సంఘ పెద్దలుగా ఉండొచ్చు, పరిచారకులుగా ఉండొచ్చు, విశ్వాసిగా ఉండొచ్చు, ఏంది నూతనంగా సేవకు అభిషేకించబడి ఉండొచ్చు, నువ్వు ఏ కోణంలో ఏ రీతిగా ఎవరైనా సరే దేవుడు నీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట ప్రభావం వెళ్ళిపోయింది. నీ కుటుంబానికి పట్టిన గతి నీకు పడుతుంది, నీ కుటుంబానికి పడుతుంది. పిల్లలను బట్టి జరిగినటువంటి పొరపాట్లు, ఏమైనా పొరపాట్లు ఉంటే భార్య వల్ల కానీ, సేవకురాల వల్ల కానీ, సేవకుడి వల్ల కానీ, సంఘంలో ఉన్న వ్యక్తుల వల్ల కానీ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగు. ధన్యురాలువు, ధన్యుడు అవుతావు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనాల భాగంలో చెప్పబడినట్లుగా ఆయన అడుగు, బతిమలాడు. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు, కనికరాన్ని బట్టి నిన్ను అంగీకరిస్తాడు, చేయాలనుకున్న కీడు నుంచి నిన్ను తప్పిస్తాడు. లేదు అని చెప్పని హృదయాన్ని కఠినపరుచుకున్నావా, అయిపోయినట్టేగా. ప్రభావం అనేది ఇప్పుడు లేదు ఇక. అంటే ప్రభావం అంటే దేవుని సన్నిధి, దేవుడు వాళ్ళకు తోడై ఉండటం అనేది ఇక లేదు. మరి ఎప్పుడు వస్తున్నాయి అంటే ప్రభు సెలవిచ్చినట్లుగా యోవేలు ప్రవక్తల ద్వారా సెలవిచ్చినట్లుగా, క్షమించు ప్రభువా, ఉపవాసం ఉండి కన్నీరు విడిచి వస్త్రాలు కాక హృదయాలను చింపుకొని ఆయన బతిమలాడితే ఖచ్చితంగా కనికరించడానికి సమర్థుడు. కడుపున పుట్టిన పిల్లల వల్ల ఒక సేవలో వచ్చిన భయంకరమైన శాపం ఏదైనా ఉందంటే ఇదే. ఏలి కుటుంబం ఎంత తీవ్రంగా శపించబడ్డా అసలు ఆ వంశాంకురం అనేది లేకుండా మొత్తాన్ని తుడిచిపెట్టాడు. ఎవరిని బ్రతకనిలా దేవుడు. కడుపును పుట్టిన పిల్లల వల్ల వచ్చినటువంటి నష్టం, ఒక కుటుంబ వ్యవస్థలో నీ పిల్లలను బట్టి ఏదైనా నష్టం వస్తే దిద్దుకో, సరి చేసుకో, బిడ్డలను ఖండించు, గద్దించు, సరి చేయి. ఒక సేవలో కనుక ఆత్మీయ సంతానం వల్ల ఒకవేళ తప్పులు జరిగితే ఖండించు, గద్దించు, సరిచేయి. లేదు కడుపును పుట్టిన బిడ్డల వల్లే జరిగిందా, ఒక భార్య వల్ల జరిగిందా, భర్త వల్ల జరిగిందా, లేదంటే సేవకురాల వల్ల, సేవకుడి వల్ల జరిగిందా, దిద్దుకోండి, సరి చేసుకోండి, ధన్యులు అవుతారు. లేదంటే మాత్రం కన్ఫామ్గా శిక్షే, ఇది మారదే కదా. దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నా వల్ల ఏమైనా నీ సేవకు నష్టం అవుతుందా, నా బిడ్డల వల్ల నష్టం అవుతుందా, నా భర్త వల్ల, నా భార్య వల్ల నష్టమేమైనా ఉందా, నా కుటుంబాన్ని బట్టి సేవకు నష్టమేమైనా జరుగుతుందా, ఒప్పుకుంటున్నాను, క్షమించు ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం.
లేదు ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా ఉండి నీ వల్ల సంఘానికి సేవకు నష్టం అవుతుందా, క్షమించమని అడుగు. లేదు నీ కడుపును పుట్టిన బిడ్డల వల్ల నష్టం జరుగుతుందా, క్షమించమని అడుగు. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 18 వచనాల భాగంలో చెప్పబడినట్లుగా దేవుని పాదాలు పట్టుకొని క్షమించమని అడిగినట్లయితే కృప కనికరాన్ని బట్టి నువ్వు సరిచేయబడి కడగబడి ఆయన కోరుకున్న రీతిగా ఆశీర్వదించి నడిపిస్తాడు. ఆమేన్. రండి ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. సెలవిచ్చిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచాయ. చెప్పిన మాటలను బట్టి ఎక్కడైనా నన్ను బట్టి నీ సేవ చెడిపోతున్నా, నన్ను బట్టి నీ నామం ఘనపరచబడకుండా, నన్ను బట్టి ఇదిగో తండ్రి దేవా, నేను ఒకవేళ నన్ను హెచ్చించుకుంటూ నీ నామాన్ని తక్కువ చేశానేమో, బెల్షస్సరుకు పట్టిన గతి మాకు పట్టకూడదయ్యా. ఇదిగో బెల్షస్సరుకు తీర్పు తీర్చావు, ఆ తర్వాత బలమైన హస్తముతో మొత్తితే అతను బిగుసుకొని చచ్చాడు, గుండె పగిలి నెత్తురు గక్కి. నాబాల్ అనేవాడు కూడా దావీదు ఎవడంటే అలానే చచ్చాడు. ఫరో అనేవాడు యెహోవా ఎవడు అంటే చచ్చాడు. ప్రభువా దేవా, చెప్పబడుతున్న మాటలను బట్టి సరి చేసుకోవడానికి మనసును దయచేయి. వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, కడుపును పుట్టిన బిడ్డల వల్ల కానీ, లేదు సంఘ పరంగా కానీ, సంఘంలో సేవకుడు సేవకురాలు కానీ, సంఘ బిడ్డల వల్ల కానీ, సేవకుడు సేవకురాలు యొక్క సంతానం వల్ల ఏ కీడు ఏ నష్టం జరిగిన నీ సేవకు అయ్యా ఇదిగో తండ్రి, ఏదైనా పొరపాటు ఉంటే ఇదిగో తండ్రి అయ్యా ఒప్పుకుంటున్నాం, క్షమించండి అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. చెప్పబడుతున్న మాటలను బట్టి తప్పు ఎరిగి కూడా వీడు ఇలా చెబుతాడని చెప్పి నువ్వు కారాలు మిరియాలు నూరుతా, కత్తులు నూరుతా ఉన్నట్టు పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవాలని నడుము బిగిస్తే ప్రభు సెలవిచ్చిన ఆ కీడు ఆ నష్టం అక్షరాల నీ కుటుంబం నీ వాళ్ళు అనుభవించక తప్పదు. సరి చేసుకుంటే మాత్రం ప్రభు కృపను బట్టి కనికరాన్ని బట్టి ఆశీర్వాదం పొందుతావు. సరి చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభు సెలవిచ్చిన ఆ కీడు నువ్వు అనుభవిస్తావు, నీ కుటుంబం అనుభవిస్తుంది, నీ బిడ్డలు అనుభవిస్తారు, నీ భర్త నీ భార్య నీ సేవ సమస్తం అనుభవిస్తుంది. ఏది కావాలో నిర్ణయం నీదే. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. సెలవిచ్చిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచు అయ్యా. ఇదిగో నీ మాటలను బట్టి సరి చేసుకొని నీ కృప పొందుకోవటానికి, నీ కనికరము ద్వారా మేము అంగీకరించబడి ఆశీర్వదింపబడటానికి సహాయం చేయండి. ఉపవాసమును ప్రతిష్ఠించుకొని హృదయాలను చింపుకొని దుఃఖపడుతూ నీ వాత్సల్యతను, నీ కనికరాన్ని, నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. బుద్ధిహీనతలుంటే సరి చేసుకోవడానికి సహాయం చేయండి, అవకాశం దయచేయండి. మీరు చెప్పారు జరగబోతున్నది, సరి చేసుకోవడానికి కృపను దయచేయండి. అన్ని విధాలు అన్ని విషయాలు తోడు నడిపించమని, నీవే తోడుని మమ్మల్ని దేవాన్ని నడిపించమని సహాయం చేయమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నా. మా ప్రభువా కనికరించి నీ కార్యములు జరిగించమని, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనాలు స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడు ప్రభా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. మా ప్రభు బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చుదండి. త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా సహాయము చేయండి. అయ్యా ఇదిగో మా నిమిత్తం ప్రార్థించమని ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు ఉన్నారు. నీ సన్నిధిలో ఉండి మోకరించి అయ్యా దైవజనులకు మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయించి అంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, మా కోసం, పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి అయ్యా ఇదిగో సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారు ప్రార్థిస్తున్నానుగా వారందరినీ కూడా దేవా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి. నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలను నీ కృప ద్వారా దీవెనకరంగా జరిగించండి. నీ చిత్తమైన ప్రయాణాల్లో దేవ కాపుదల, భద్రత, క్షేమ సమాధానాలు దయచేయండి. పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలు, సంఘ బిడ్డలు వారి జీవన సంబంధమైన ఉపాధుల్లో అయ్యా మీరు దీవెన కలుగు చేయండి, క్షేమాన్ని కలుగు చేయండి. వారి బిడ్డల స్కూల్ చదువులు, కాలేజ్ చదువులు మీరు తోడే ఉండండి.
10th క్లాసు, అలాగనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఎగ్జామ్, ఇంకా పై చదువులు ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలకు మీరు చూడండి, చక్కగా ఎగ్జామ్స్ రాయించండి. మంచి మార్కులు సంపాదించి నిన్ను మహింపరచడానికి కూడా కృపను దయచేయండి. ఎండ తీవ్రతను తగ్గించండి. పసివారికి, వృద్ధులకు ఎండదెబ్బ తగలకుండా, మాకు ఎండదెబ్బ తగలకుండా కాపాడు. అన్ని విధాలు అన్ని విషయాలు కృప అనుగ్రహించమని, పాటలు రికార్డింగ్ విషయంలో కృప దయచేయి ప్రభువా. అయ్యా, కావలసిన ధనం సహాయం చేయండి. ఫైనల్గా పాట రికార్డింగ్ అయిపోయింది, పాడటం అయింది, కావాల్సిన ధనం కడతానికి సహాయం చేయి. వీడియోకి కూడా కడతానికి డబ్బులు సహాయం చేయి. అన్ని విధాలు అన్ని విషయాలు మీరు చూడు నడిపించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, మా ప్రియుడును మా రక్షకుడైన యేసు ఉన్నతనంత శక్తిగల నామములను అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు అందరిని అప్పజేయవచ్చు. దిద్దుబాటు చేసుకున్న వారిని దీవించి ఆశీర్వదించు. దిద్దుబాటు చేసుకుని వారికి విషయంలో అవకాశం దయచేయండి. లేదా నీ చిత్తం ప్రకటించబడిన శిక్ష అనుభవించడమే నీ చిత్తమైతే అలాగనే జరిగించమని సమస్తాన్ని నీ చేతులకు అప్పజేయవచ్చు. నిర్ణయాన్ని నీ చేతులకు అప్పజేయవచ్చు. యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపాహస్తాలకు అప్పజెప్పి నేను మాయింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, వారి కుటుంబ సభ్యులు కలిగిన చరస్థిర ఆస్తులు సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తము నాకే ఇచ్చేయండి, ప్రవేశ రక్తము నాకే ఇచ్చేయండి, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరం, మంత్ర ప్రయోగం, వాడి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తము నాకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి తన నిత్యానుసారముగా మనందరినీ తన ఆలోచన, మాట, ఆత్మ చొప్పున నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.